ప్లాస్టిక్ వాతావరణానికి ఎంతో హాని చేస్తుంది. మనం ప్లాస్టిక్ బాటిల్స్ని తయారు చేసే కంపెనీలో ఉన్నాం. ఒక్కసారి దాని తయారీ విధానాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇది రా మెటీరియల్ అండి. ప్లాస్టిక్ బాటిల్ తయారవడానికి లీటర్ బాటిల్ తయారవుతుంది దీంతో. అదేవిధంగా 1/2 లీటర్ బాటిల్ కూడా దీంతో తయారు చేస్తారండి. ఇలాంటి బాటిల్ ఇది లీటర్ బాటిల్, 1 లీటర్ బాటిల్ అండి. ఇది మనకు కావాల్సినటువంటి సైజుని కూడా మనం మెషిన్స్ ద్వారా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక రా మెటీరియల్ ప్లాస్టిక్ కంటైనర్ తయారు చేస్తున్నారు. మామూలుగా రకరకాల పనులకు మనం ఉపయోగిస్తూ ఉంటాం ఇటువంటి కంటైనర్. దీని తయారీ ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి. ఈ రా మెటీరియల్ని ఒక మిషన్లోకి పంపిస్తారు. ఆ మిషన్ సరి అయినటువంటి టెంపరేచర్ దగ్గర ఈ రా మెటీరియల్ని హీట్ చేస్తుంది. అలా తిరిగి మళ్ళీ బయటకు వస్తుంది. ఈ బయటకి హీట్ అయినటువంటి ఆ రా మెటీరియల్ని తీసి వాళ్ళు ఒక మిషన్లోకి పంపిస్తారు. పంపించి బ్లో చేస్తారు దాని లోపలికి ఎయిర్ పంపించి బ్లో చేస్తారు. అది హీట్ అయి ఉండటం వల్ల ఆటోమేటిక్గా అది బ్లో అయ్యి మనకు కంటైనర్ తయారవుతుంది. ప్లాస్టిక్ కంటైనర్. బాటిల్స్ కూడా ఇలానే తయారు చేస్తూ ఉంటారు. సో ఇది చూడండి, ఒకసారి అలా మిషన్లో పెట్టి క్లోజ్ చేస్తే ఆ పైనుండి ఎయిర్ ప్రెషర్ వల్ల అది బ్లో అయ్యి బాటిల్ తయారవుతుంది. ఆ చిన్న రా మెటీరియల్స్ నుండి మనకు కావాల్సినటువంటి సైజును చేసుకోవచ్చండి. ఏది ఏమైతేనేమి ప్లాస్టిక్ అనేది ప్రపంచం యొక్క స్థితిగతులను మార్చేసింది. ఎందుకంటే అతి సామాన్యుడికి తక్కువ ధరలో లభించేటువంటి వివిధ రకాల ఆర్టికల్స్ తయారు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాతావరణానికి అతి పెద్ద ముప్పుగా ఈ ప్లాస్టిక్ అవతరించింది. కాబట్టి ఉపయోగించడం తగ్గించండి. ప్లాస్టిక్ వల్ల భూమి అంతమవుతుంది.